నీకే స్తోత్రాలు. మీరు ఇచ్చిన తండ్రి వాతావరణం ప్రభావం వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ పరిసర ప్రాంతాల వ్యాధుల్లో ఉంచుకోండి ప్రభా. తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ శక్తిని సంచారం చేయమని అడుగుతున్నాను నాయన. ఏసియా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరిన నామం ప్రార్థన చేస్తారు అక్కడ ఉంటాను చెప్తున్నా ప్రభా. మాతో మీరు ఉండమని అడగొచ్చున్నాను తండ్రి. మా మధ్య మీరు ఉండమని అడగొచ్చున్నాను తండ్రి. మీ జీవజల ఓ తండ్రి వాకులను ప్రభావ మేము ఆస్వాదించడానికి నైనా దానిని బట్టి మేము తండ్రి మా హృదయం సంతోషించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి ప్రభా. ఆది నుంచి అంత వరకు మీరు ఉండండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు తండ్రి ఉంటే కాలంలో తండ్రి వాక్యం కొరకు తండ్రి ఆసక్తి కలిగి సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. ఏసియా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించమని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. మనం ఇప్పుడు ఉత్తర పత్రికలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 454వ పేజీ. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 454వ పేజీ. ఉత్తర పత్రికలు చదువుకున్నాం. 1 నుంచి 10 వచనాలు ఉత్తర పత్రికలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 454వ పేజీ. ఉత్తర పత్రికలు చదువుకున్నాం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించున్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బాగా అదురుచున్నది. యెహోవా నీ ఎంతవరకు కరుణింపగలుగుతావు? యెహోవా తిరుగురము, నన్ను విడిపించుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించుదురు? నేను మూలుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లు చేత నా పడక పోతున్నది. విచారణ చేత నా కన్నులు గుండెలు పడుచున్నవి. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రాధనధ్వని వినియున్నాడు. పాపం చేయవాలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించిన. అందరం కలిపి చదువుదామండి. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆలోచిస్తున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకమలెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును వాక్యమును తెలియజేసిన వారని ఏ జనములాగునా చేసి ఉండాలేదని, ఏ జనములాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. అల్పురాలను ప్రభా, అయోగ్యురాలను నాయనా, మరిచిన శక్తిని బట్టి, మరిచిన బలాన్ని బట్టి, మరిచిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నాకైతే జ్ఞానం లేదు, తెలివి లేదు ప్రభా. పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి ప్రభా పరిశుద్ధపరిచినైనా పవిత్రపరిచినైనా మీ సన్నిధిలో నిలబెట్టేందుకు తండ్రి నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం చెప్పుచుండగా ప్రభా తండ్రి యేసయ్యా మీరు నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా. నా నోటిని కాల్చండి, నా నాలుగుని కాల్చండి ప్రభా తండ్రి యేసయ్యా. మీరు నాలో ఉండి ప్రభా తండ్రి మీరే మాట్లాడమని అడగొచ్చున్నాను తండ్రి. నాకు మాకు ఇక్కడ కూర్చుని వారికి ప్రభావించిన ప్రతి ఒక్కరికి తండ్రి యేసయ్యా నీ యొక్క వాక్కులను వినిపించమని, కానీ మీరేం మాట్లాడినారో మీరే మాట్లాడమని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి, మరి యొక్క ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మందికి కూడా మరొకసారి శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నా.
ఇక్కడ కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 10 నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఇది దావీదు కీర్తన. ఇది ఇతను దేవుడు సన్నిధిలో దావీదు మొదలుపెట్టుకుంటున్నాడు. ఏమంటాడంటే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము, యెహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము, యెహోవా నా ఎముకలు అదర్చున్నవి నన్ను బాగు చేయము అని అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను అదురుచున్నాను, నేను చాలా శోధనలో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను, నన్ను కరుణించి ప్రభు, నన్ను కాపాడు ప్రభు. ఎందుకంటే అనేక మంది నా మీదకి లేచి ఉన్నారు, అనేక మంది నన్ను చంపాలని, నన్ను ఏదో చెయ్యాలని వాళ్ళు చూస్తున్నారు ప్రభు. నన్ను ఈ కోపమా నా మీద ఆ ఉగ్రత ద్వారా నాకు చూపించక ప్రభు అని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో మొదలుపెట్టుకుని, నేను కృషించిపోయాను ప్రభు, నాకైతే ఓపిక లేదు ప్రభు, మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ నా ప్రాణం బాగా ఆదరించినది, యెహోవా నీకు ఎంతవరకు కరుణింపకు ఎందుకు, యెహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపము, నీ కృపను బట్టి నన్ను రక్షించము, మరణమైన వారికి నిన్ను గూతిని జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృత్యాచితులు అప్పుడు ప్రభు, నేను ప్రభు నువ్వు ఎంతవరకు నన్ను కరుణించకుండా ఉంటావయ్యా, నా వైపు చూడకుండా ఉంటావయ్యా, నా దగ్గరికి రా ప్రభు, నన్ను విడిపించి ప్రభు, ఈ కష్టాల నుంచి గట్టెక్కించి ప్రభు, నీ కృపను బట్టి ప్రభు నన్ను రక్షించండి నాయన, ఒకవేళ నేను చనిపోతే నిన్ను గురించి నాకు జ్ఞాపకం ఉండదు కదా ప్రభు అని చెప్పేసి ఇక్కడ పాతాళంలోనే ఎవరు నిన్ను స్తుతిస్తారు, పాతాళంలో ఎవరు నిన్ను గణపరుస్తారు అని అంటున్నాడు. అదే కదా తండ్రి యోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయం 17-18 వచనాల్లో అంటాడు ఆయన, దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించకము అని అంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజుకి అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ, అనేకమైన ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికీ, దేవుడు శోధించిన అనేక విధాలుగా అయినప్పటికీ కూడా తను విసుగక దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాడు. ప్రభు నన్ను ఎంతకాలం నువ్వు నన్ను మర్చిపోతావయ్యా, ఎంతకాలం నా చేయి విడిచిపడతావయ్యా అని చెప్పేసి తన వినయంతో మరి తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో రాజు అయినప్పటికీ కూడా తను మొదలుపెట్టుకుంటున్నాడు. అక్కడ అంటున్నాడు, అందుకే దేవుడికి గద్దించే మనుష్యుడు ధన్యుడట, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకమంటున్నాడు. యోబు రాసిన గ్రంథము 6వ అధ్యాయం 17-18 వచనాలు. యోబు రాసిన గ్రంథము 6వ అధ్యాయం 17-18 వచనాలు. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుడి శిక్షను ఒకవేళ దేవుడు మనకి ఏదైనా శిక్ష ఇస్తే, మనం చేసిన పనులు దేవునికి నచ్చక, మనం చేసిన పనులు దేవునికి ఇష్టపడక మనకి ఏదైనా శిక్ష వేసినప్పుడట ఆ శిక్షను మనము అంగీకరించాలి, ఆ శిక్షకు మనము ఒబే అవ్వాలి, ఆ శిక్షను మనము ఒప్పుకోవాలని చెప్తున్నాడు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతిలో సొంతపరిచిన హల్లెలూయా. ఆయన గాయపరుస్తాడట, ఆ గాయమే, ఎందుకంటే మనం చేసిన తప్పును బట్టి ఆయన గాయం చేస్తాడు. ఆ గాయము ఆయన కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు, దయ గల దేవుడు, కాబట్టి ఆయన వల్ల తిరిగి ఏం చేస్తాడట, ఆ చేతులే స్వస్థపరుస్తాడంట. చూసారు దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు మనకి ఆయన కోపం వస్తాడు, ఆయన మన కోపం ఎంతసేపు ఉంటుంది, నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతే ఉంటుంది అంటే చూడండి, దేవుడు అంత చక్కగా చెప్తున్నాడు. ఆయనే గాయపడుతుంది, ఎందుకంటే కోపం వస్తుంది మనం చేసే చెడ్డ పనులకి, మనం చేసిన పనికి వాళ్ళ పనులకి ఆయన కోపం వస్తుంది. తిరిగి ఆయన మనం ఏం చేస్తే జాలి పడతాడు మన మీద. అయ్యో నా బిడ్డ నేను శిక్షించానే, నా బిడ్డ బాధపడుతుంది, అయ్యో నేను చూడలేకపోతున్నానని చెప్పేసి మరి తండ్రి కుమారుని ఏ విధంగా అయితే ఆదరిస్తాడో ఆ విధంగా దేవుడు మళ్ళీ ఆ గాయాలు కట్టి ఆయన మనల్ని ఆదరించే దేవుడు ఆయన. అంతగా అంటున్నాడు చూడండి ఇక్కడ, నీకు మరణమైన వారికి నేను గూతులు జ్ఞాపకం లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించుదురు, నేను మూలుగు చూసి అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుట్టలు పడుచున్నది. దేవుని సన్నిధిలోనే ఎంత ధైర్యంగానో, దేవుని సన్నిధిలో ఎంత మరి నమ్మకంగానో, ఇంత యథార్థంగాను ఒప్పుకుంటున్నాడు. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ప్రభువా, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి, నేను ఎంతో మరి విచారపడుతున్నాను. మరి అనేకమైన బాధల చేత, వారి చేత బాధలు ఎవరైతే కలిగిస్తున్నారో నాకు, వారు ఏమైందట, నా కళ్ళు చివికిపోయి ఉన్నాయంట. అదే కాదు కానీ యెహోవా నా రాజునదని నిన్నాడు, పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. దేవుడు ఏమంటాడు, పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు,
నా ప్రార్థన యెహోవా ఆలకించును, అంగీకరించును. ఆలకిస్తాడంట, అంగీకరిస్తాడంట. ఆయన మన ప్రార్థన ఆయన వింటాడు. ఆయన మన ప్రార్థన చెయ్యాలని, దేవుని దగ్గర మాట్లాడాలని, దేవునితోనే మనం కలిసి ఉండాలని ఆయన అనుకుంటాడు. చూడండి, యోబు రాసిన గ్రంథము 23వ అధ్యాయం, యోబు రాసిన గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం, 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన శోధించిన తర్వాత నేను సౌవర్ణం వల్లే కనబడదును. నేను నడుచు మార్గము అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను నడుచు మార్గము ఆయనకు తెలుసును. నేను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారం చేత నా కన్నులు గుంటపడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత చినికి ఉన్నది. నా రోదన కదా యెహోవా వినియును. నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో నా రోదన, నా ఏడుపు, నా కన్నీళ్ళు అన్నీ కూడా, నా కష్టాలు అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని చెప్పేసి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ యోబు రాసిన గ్రంథంలోను, నేను నడిచే మార్గము ఆయన తెలియను. అక్కడ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నేను ధైర్యంగా దేవుడిని అడగగలుగుతున్నాడు. ఏదన్నా మరి పాపం చేస్తే అవి అడగలేము. అయ్యో నేను తప్పు చేసి అబద్ధాలు మాట్లాడుతున్నానే అంటే ఇక్కడ అబద్ధాలు ఒకటి కూడా దావీదు మహారాజు మాట్లాడడం కనిపించట్లేదు. ఆయన అంటాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అంటున్నాడు. నేను నడిచే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నే సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నే సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవుని సన్నిధిలోను యథార్థముతోటి అబద్ధములు ఆడకుండా దేవుని సన్నిధిలో ప్రతిదీ ఒప్పుకోవడం దావీదు మహారాజుకి అలవాటు. అంతకంటాడు, నేను వెళ్ళే మార్గం దేవునికి తెలుసును, నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో దేవునికి తెలుసును, నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానో నా దేవునికి తెలుసు. నా కష్టాల నుంచి ఆయన తప్పిస్తున్నాడనే విశ్వాసంతో ఆయన దేవుని సన్నిధిలోనే మొరపెట్టుకుంటున్నాడు. చూడండి, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బాగా ఆలోచిస్తున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెళ్ళి ఒకవేళ నా మీదకి వస్తే, మన మీదకి కానీ ఎవరైనా వస్తే వాళ్ళు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతారట. ఎందుకంటే మనము అబద్ధములు ఆడలేదు, యథార్థంగా ప్రవర్తిస్తున్నాం. దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనము దేవుని దృష్టిలో ఎలాగున్నాం, దేవునికి ఎలాగ మనం ఇంపైన సువాసనగా ఉన్నామా లేదా, మన ప్రార్థన వింటున్నారు, మన మాటలు స్వచ్ఛమైనవి, మన మాటలు యథార్థమైనవి, మన ఆ మాటలు మరి నిష్కలంకంగా ఉన్నాయని చెప్పేసి మనము అనుకుంటే తప్పనిసరిగా మన దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనకు జవాబిచ్చే దేవుడైన, ఆలస్యమైనప్పుడు కూడా తగిన సమయం ముందు ఆయన మనకు జవాబిచ్చి మన యొక్క ప్రార్థనలకి ఆయన సంతోషంగా ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొద్ది నిమిషాలు మనం లేచి నిలబడి దేవుడిని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడు మనతో ఉన్నాడని ఎరిగి, మన మధ్యన ఉన్నాడని ఎరిగి, మనల్ని చూస్తున్నాడని ఎరిగి, మనతోటే, మన ప్రక్కనే, మనతో కలిసి నివసిస్తున్నాడని ఎరిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు వరులేరు, శూరులు మనకు వరులేరు, రాజులు మనకు వరులేరు, శూరులు మనకు
దేవుడు లేడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పరద్రోసిన, బాధలు మనలను కృంగరించిన, వ్యాధులు మనలను పరద్రోసిన, బాధలు మనలను కృంగరించిన, ఈశ్వరునకు కర్తయైన యేసయ్యా మనంద. ఈశ్వరునకు కర్తయైన యేసయ్యా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు మోస్తున్న, సముద్రము ఎదురైన, యెరికో గోడలు మోస్తున్న, సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు అనుకుంట, భయమేలా మనకింక. అద్భుత దేవుడు అనుకుంట, భయమేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, యుద్ధము యెహోవాదే. మీరే ప్రభువా తండ్రి, సమస్తము చేయగల దేవుడు ప్రభువా. ఎర్ర సముద్రం దాటించిన దేవుడు ప్రభువా. ఎరుకో వాడు తండ్రి పడదోసిన దేవుడు ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. మాకెన్ని వ్యాధులు ఉన్నప్పటికీ ప్రభువా, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ నాయన, ఎంత షాదులు ఉన్నప్పటికీ ప్రభువా, ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన, మీరు మాకు తోడినప్పుడు తండ్రి ఇవేవి కూడా మమ్మల్ని ఏమి చేయలేవు నా ప్రభువా. తగిన సమయం ఉంది ప్రభువా, తగిన కాలం ఉంది ప్రభువా. మీరు మాకు సహాయం చేసే దేవుడు ప్రభువా, మాతో ఉన్న దేవుడే ప్రభువా, మాతో అన్న దేవుడే ప్రభువా. నీకు వందనాలు తండ్రి. నాకు అసాధ్యమైన దేవుడు ఉన్నదా అని మీరు చెప్తున్నారు ప్రభువా. అవును నాయన, మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. సమస్తమును సాధ్యం చేయగల దేవుడు ప్రభువా. నీ చిత్త ప్రకారం, నీ ఇష్ట ప్రకారం తండ్రి మమ్మల్ని నడిపించగల దేవుడు అయ్యా. మమ్మల్ని పోషించగల దేవుడు, మమ్మల్ని ఆదరించగల దేవుడు నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. వచ్చిన బిడ్డల బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాలేని బిడ్డల బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా తండ్రి, మా ఆలోచనలు మీకు తెలిసిన, మా తలంపులు మీకు తెలిసిన తండ్రి. అంతరంగాన్ని పరిశీలించే దేవుడు, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు ప్రభువా. యేసయ్యా మమ్మల్ని తండ్రి నీకు అనుదృష్టి పెట్టండి, మా హృదయాలను పరిశీలించండి, పరిశోధించండి. మాలో ఉన్న సమస్త అంధకార శక్తులు లయపరచండి ప్రభువా. అనారోగ్య సమస్యలు లయపరచమని అడుగుతున్నాను ప్రభువా. నీ శక్తినిచ్చి, నీ బలాన్ని ఇచ్చి నడిపించండి ప్రభు, నిలబెట్టండి నాయన. నీ కొరకు బలమైన సాక్షులుగా ఉండడానికి సహాయం ఇచ్చామని, అలాగే నీ వాటిని చెప్పించిన ప్రభువా. నీ దినరాత్రులు నీ సిలువ చాటును మరపరచుకోండి. మాతో ఏం మాట్లాడినారో ప్రభువా, మాకు ఈ దిన వాగ్దానాన్ని ఏమి ఇవ్వనయ్యన్నారు నాయన, మీరే ఇచ్చి నడిపించమని. మేము హృదయాలు దొరకండి ప్రభావ, మీ వాక్యాన్ని ప్రభావ, మీ యొక్క ఆజ్ఞలు, మీ యొక్క కట్టలను మేము వెంట పెట్టుకుని వెళ్ళడం సహాయం దయచేయమని, మీరే సమస్త కనుక మహిమ ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన మా ప్రభువుని యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి.
హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యం కోసం. స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం తండ్రి ఉదయకాల సమయంలో మైంపరచుటకు కనపరచుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి వాక్యం ద్వారా మీరే నాతో మా అందరితో మాట్లాడి మాకు కావలసిన జీవనాధారం దయచేసి మీరే బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. ఏ విధమైన అడ్డంకులు లేకుండా తండ్రి వాతావరణం మీ అదనంగా ఉంచుకోండి. సమస్తము మహిమ ఘనత మీరే పొందుకోండి తండ్రి. సంతోషం సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. మన బైబిల్ తీసినట్లయితే మత్తయి రాసిన గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి రాసిన గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి రాసిన చదువు. ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. అక్కడ ఏమంటారండి దేవుని వాక్యంలో? ఏమని అక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు? ఇద్దరు యజమానులకు దాసుడిగా మనం ఉండగలం అంటారా? ఉండలేమంట. ఖచ్చితంగా ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరిని ద్వేషిస్తాం, ఒకరిని ద్వేషిస్తే ఇంకొకరిని ప్రేమిస్తాం. అంతేకాని రెండిటికి దాసులుగా మనము ఉండలేము అని అక్కడ వాక్యంలో ఉంది. మనలో చాలా మంది ఏం చేస్తుంటారంటే దీనికి దాసులుగా ఉంటారు, దేవునికి పాపానికి కూడా దాసులుగా ఉంటారు. అలా అవ్వదంట. ఏదో ఒకదానికి దాసులు ఉండగలం. సో పాపం చేస్తుంటే మనం పాపానికే దాసులం, దేవునికి దాసులం కాదు అని వాక్యం తెలియజేస్తుంది. సో మనకి ఎప్పుడు కూడా దేవుడు 2 అవకాశాలు ఇస్తారు, 2 చాయిస్లు ఇస్తారు. ఒకటేంటి? మంచి మార్గం, ఇంకోటి చెడు మార్గం. ఒకటి సరైన మార్గం, ఇంకోటి సరికాని మార్గం. మంచి చెడు అని దేవుడు ఎప్పుడు మనకి చాయిస్ ఇస్తూనే ఉంటారు. సో మంచికి మనం దాసులం అయితే చెడుని ఏం చేస్తాం? వదిలేస్తాం. దాసులుగా ఉండలేము చెడుకి. అదే చెడుగా మన దాసులు అయితే మంచిదానికి మనం ఉండలేము అనేది వాక్యంతో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. బైబిల్లో చాలాసార్లు చాలామందికి చాయిస్ వచ్చింది, ఎంచుకునే చాయిస్. మంచి మార్గం, చెడు మార్గం, ఏది మంచి ఏది చెడు అని ఎంచుకునే చాయిస్ చాలామందికి వచ్చింది. సో ఒక్కొక్కరు ఏమి ఎంచుకున్నారో వాళ్ళు ఎంచుకున్న దాన్ని బట్టి వాళ్ళకి వచ్చిన ఫలితం ఏంటో, పరిణామాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. దాంట్లో మీకేం తెలుసు ఆ చాయిస్? దేవుడు 2 అవకాశాలు ఇచ్చారు. దాంట్లో వారు ఎంచుకున్న అవకాశం ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు వచ్చిన పరిస్థితులు ఏంటి? ఏమైనా కొంచెం చెప్పగలరా కొంతమంది? దావీదు ఏమని? దావీదు ఏమి ఎంచుకున్నాడు? జీవనం ఎంచుకున్నాడు. ఇంకేమైనా చాయిస్లు ఇచ్చారు దేవుడు బైబిల్లో? చాయిస్లు ఇచ్చి వాళ్ళు ఏమి ఎంచుకున్నారు? అసలు ఏం జరిగింది వాళ్ళు? ఆదాంకి ఎవరికి దేవుడు ఇచ్చారు కదా అవకాశం, చాయిస్. నువ్వు అది తింటావా, తిను, లేదంటే ఇలా ఉంది. సో 2 చాయిస్లు ఇచ్చారు. ఒకటేంటి? నువ్వు సంతోషంగా ఉండు, ఇంకొకటి ఏంటి? అది తినకు అని చెప్పారు. అంటే 2 అవకాశాలు ఇచ్చారు దేవుడు. ఆదాం మామ ఏం చేశారు? రాంగ్ చాయిస్ని ఎంచుకున్నారు. దాని ఫలితం ఏంటి? శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ. సో ఏది ఎంచుకోవాలనేది, జ్ఞానం అనేది చాలా అవసరం మనకి. ఎందుకంటే అందరికీ దేవుడు ఏం చేస్తారు? చాయిస్లు ఇస్తారు. 2 మార్గాలు దేవుడు చూపిస్తారు ప్రతి ఒక్కరికి కూడా. అది ఎంచుకునే దాంట్లో ఉంటుందంట మనకి. జీవమరణములు, జీవమా లేదంటే మరణమా, సంతోషమా లేదంటే బాధలా, సమాధానమా లేదంటే దుఃఖమా అనేది మనం ఎంచుకునే దాన్ని బట్టే ఉంటుంది, మన చాయిస్ బట్టే ఉంటుంది.
మనం ఏది ఎంచుకుంటో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆదామావకి ఏం చేస్తారు, 2 అవకాశాలు ఇచ్చారు. ఇదంతా సంతోషంగా ఉండు గార్డెన్లో, అన్ని తిను కానీ అది ఒకటి తినకు అని చెప్పారు. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సంతోషంగా అది తినకుండా ఉండడం, ఇంకొకటి అది తినడం. ఆదాయం ఎంచుకున్నది జ్ఞానం బట్టి ఎంచుకున్న, దాన్ని బట్టి ఫలితం అనేది నష్టపోయాడు. ఇప్పటికీ కష్టాలు సమస్యల్లో కూడా ఉన్నారు. అలాగే నీకేమి ఇచ్చారు చాయిస్? ఎవరికైనా బైబిల్లో ఎవరికైనా నీకు చాయిస్ వచ్చిందా? ఇంకేం చెప్పండి ఎగ్జాంపుల్స్. బైబిల్లో చాయిస్ వచ్చింది, వాళ్ళు ఏమి ఎంచుకున్నారు? మోషేని దేవుడు పిలుచుకున్నారు ఆ ప్రజలను బయటకు తీసుకురమ్మని. మోషే తీసుకొచ్చాడు. తర్వాత మోషే తప్పు చేశారు. తప్పు చేయడం వల్ల ఏమైంది, మోషేకి ఆ రాజ్యంలో ప్రవేశం లేదు. సో అక్కడ సైన్యం నడిపించడానికి ఎవరిని ఎంచుకున్నారు దేవుడు? ఎవరిని? జోషువాని ఎంచుకున్నారు. జోషువా నడిపించాడు. అంతా దేవుడు చెప్పినట్టు విన్నారు. వినిన తర్వాత చివరిలో ఒక మాట అందరినీ పిలిచి, ఆ దేశానికి వెళ్ళబోయే ముందు, దేవుడిచ్చిన ప్రాంతానికి వెళ్ళబోయే ముందు ఆ యొక్క ప్రజలందరినీ షెకెము అనే ప్రాంతానికి పిలిచి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బైబిల్లో మనం చూసినట్లయితే జోషువా రాసిన గ్రంథము 24వ అధ్యాయము. జోషువా రాసిన గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. జోషువా రాసిన గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం. అక్కడ దేవుడు జోషువాతో ఈ విధంగా మాట్లాడమని చెప్తున్నారు. సో జోషువా ఏం మాట్లాడి ఏమన్నారో చూద్దాం. జోషువా రాసిన గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. మీరు కట్టిన పట్టణమును మీకు ఇచ్చి ఉన్నాను, మీరు తినుచున్నారు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? జోషువాకి చెప్పమని చెప్తున్నారు దేవుడు. ఆ విధంగా జోషువా ఏమో ఆ ప్రజలందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టి చివరిలో అంతా పయనం చేసిన తర్వాత, దేవుడిచ్చే ప్రాంతానికి వెళ్ళక ముందు అంతా అయిపోయిన తర్వాత చివరిలో చెప్తున్న మాట అది జోషువా. ఇదంతా ఎప్పుడు మోషే అయిపోయిన తర్వాత, మోషేని తీసేసిన తర్వాత జోషువా నడిపిస్తూ ఎన్నో కష్టాలు కూడా వెళ్ళాడు. మళ్ళీ జోషువా కూడా అంత ఈజీగా జోషువా నడిపిస్తున్నప్పుడు ఆ ఊరికి వెళ్ళే ముందు ఒక 12 మందిని పంపిస్తే అందరూ కూడా వీళ్ళు చాలా పెద్దోళ్ళు, మనం ఫైట్ చేయలేము, ఉండలేము అని అన్నారు. చాలాసార్లు దేవుడిని వ్యతిరేకించారు. జోషువా కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు ఆ ప్రజలతో. వాళ్ళ గురించి యాజ్యమాడాడు దేవునితో. ఎన్నో సమస్యలు గుండా వెళ్ళాడు జోషువా. అయినా సరే దేవుడి మాట వింటూ, దేవుడి చెప్తున్న మార్గంలో నడుస్తూ, ఆయన ఇచ్చిన ప్రాంతానికి, ఆయన నడిపిస్తున్న ప్రాంతానికి ఆ ప్రజల్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? నడిపించుకుంటూ వచ్చాడు ఆ ప్రజల్ని. వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత చివరిలో అంతా దేవుని పని అంతా సక్రమంగా చేసి చివరిలో దేవుడు అంటున్న మాట జోషువా ద్వారా ఈ విధంగా ఉంది. చదవండి. ఆ ప్రజలకు ఏం చెప్తున్నాడో చూడండి. జోషువా 14వ వచనం. కాబట్టి ఆ ప్రజలను ఏం చేయమంటున్నాడు జోషువా? మీరు ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటంగాను సత్యముగాను సేవించుచు, ఆయనని నిష్కపటంగా సేవించాలి, సత్యముగా సేవించు మీ పితరులు నది అత్తరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించుడి. ఏమంటున్నాడండి జోషువా ప్రజలతో? మీ పితరులు ఏం చేశారో ఆ పని మాత్రం చేయకండి. అన్ని దేవతలను వాళ్ళు పూజించారు, అన్ని దేవతలను వాళ్ళు చేశారు కొంతమంది పితరులు. అలా చేయకుండా మీరు మాత్రం యెహోవానే నిష్కపటంగా మనస్సుతో సేవించాలి, ఆశ్రయించాలి అని అక్కడ జోషువా చెప్తూ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు, చాయిస్ ఇస్తున్నాడు, మీరు ఏం చేస్తారా అనేది. తర్వాత యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడును తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో నది అత్తరిని తొలగద్రోసి యెహోవాను సేవించుడి. మీరు ఎవరిని సేవించదరో కీడును తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో
ఈ పితరులను సేవించిన దేవతలను సేవించదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించదరు. నేడు మీరు కోరుకున్నది. నేరు మీరు అంటే ఏంటి? మీరు ఏం చేస్తారో మీరే కోరుకోండి. రెండు అవకాశాలు ఇచ్చాడు. ఒకటేంటి? నిజమైన దేవుణ్ణి మీరు సేవించడం. ఇంకొకటి అన్ని దేవతలు మీరు సేవించడం. ఏం చేస్తారో మీకు తెలుసు అని అంటూ ఆ ముందంతా మీరు తర్వాత చదవండి. ఆ ముందంతా ఏం చెప్తారంటే ఐగుప్తు నుంచి ఎలా దేవుడు ప్రజలు తీసుకొచ్చాడో, దేవుడు చేసిన కార్యాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏ విధంగా మోషే, ఏ విధంగా జోషువా అన్ని సమస్యలు ఎదుర్కొంటూ కూడా దేవుడు నడిపించాడని చెప్తూ చివరికి ఏం చేస్తున్నాడంట? ఇది జోషువాలో చివరి అధ్యాయం, ఇది లాస్ట్ లో అన్నమాట. సో జోషువా చివరికి వచ్చేసరికి చాయిస్ ఇస్తున్నాడు. మీరు దేవుని సేవిస్తారో లేదంటే మీ పితరులు కొంతమంది సేవించిన అన్ని దేవతలను సేవిస్తారో మీ ఇష్టం, మీరు ఏం తీసుకుంటారో డెసిషన్ మీరు తీసుకోండి అని చెప్తూ జోషువా ఏమంటున్నాడు చివరిలో? నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాం, కానీ మీరేం చేస్తారో అనేది మీ ఇష్టం, మీ చాయిస్ అని అక్కడ జోషువా చెప్పడం జరిగింది. అక్కడ మళ్ళీ రెండు అవకాశాలు ఇచ్చారు దేవుడు ఆ ప్రజలకి. ఆ ప్రజలు ఏం తీసుకున్నారు? 18th verse 18 యెహోవా దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. సో అందరూ ఏం డెసిషన్ తీసుకున్నారండి? ఏం ఆలోచించారు? యెహోవాని మేము సేవించదము, ఆయనే మా దేవుడని ఉత్తరం ఇచ్చారు. సో వాళ్ళు అక్కడ అవకాశం వచ్చింది. సో జోషువా ఏం తీసుకున్నాడు? తెలివైన మాటలు, దేవుడు చెప్పిన మాటలు మాట్లాడితే ఆ ప్రజలు ఏం తీసుకున్నారు? జోషువా మాట విని మేము అన్ని దేవతలను మేము పూజించు, మేము మా దేవుడు ఏ దేవుడైతే మమ్మల్ని నడిపించారో ఆ దేవుడిని మేము సేవిస్తాము, పూజిస్తామని అక్కడ డెసిషన్ తీసుకున్నారు. సో చాయిస్ వచ్చింది రెండు. సో ప్రతి ఒక్కరికి దేవుడు చాలాసార్లు బైబిల్లో చాలా చోట్ల చాయిస్ ఇచ్చారు, మంచి చెడుకి. నువ్వు ఇది చేస్తావు, అది చేస్తావా, ఇది చేస్తావు, అది చేస్తావు, ఏది చేస్తావు అనేది మనకే లేదంటే ఆ ప్రజలకే వదిలేశారు. ఆ ప్రజలు ఏం చేశారు? దేవుడిని ఎంచుకున్నారు, మంచి మార్గం నడవడానికి వాళ్ళు ఎంచుకున్నారు. ఆదాము ఏం చేశాడు? దేవుడి మాటను పక్కన పెట్టేసి దేవుడి మాట వినకుండా సొంత జ్ఞానం ఉపయోగించాడు. దాని ఫలితం ఏంటి? కష్టం, ఇబ్బందులు, శ్రమలు, నష్టము జరిగింది. ఇక్కడ జోషువా ఏమించుకున్నాడు? ఏం చెప్పాడు జోషువా? ఏమించుకున్నాడు? నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, కానీ అన్ని దేవతల్ని కొంతమంది పూజించినట్టు మేము పూజించం అని చెప్తూ మీరు కూడా ఏం చేస్తారో మీ డెసిషన్ తీసుకున్నట్టు ఆ ప్రజలు ఏం చేశారు? మంచి డెసిషనే తీసుకున్నారు దేవుని. అదేవిధంగా ఇంకో డెసిషన్, ఇంకొక వ్యక్తి కూడా బైబిల్లో అవకాశం వచ్చింది. ఆ డెసిషన్ ఏం తీసుకున్నాడో దాని ఫలితం అంటే కూడా చూద్దాం. అదెవరంటే అబ్రహాము ఒక కజిన్. ఎవరది? లోతు. లోతుకి ఏ డెసిషన్ వచ్చిందండి? ఏ డెసిషన్ వచ్చింది? ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు బాగా డబ్బున్నోళ్ళే. అబ్రహాం ఇంకా ఎక్కువ ఉన్నాయి, లోతు కూడా ఎక్కువ ఉన్నాయి. ఏంటి? డబ్బులు, బంగారం అన్నీ ఉన్నాయి. ఇంకేమున్నాయి? పశువులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారు, అబ్రహాము లోతు, చక్కగా పశువులతో. కానీ ఎక్కడొచ్చింది గొడవ? ఎక్కడొచ్చింది? ఆస్తారు కదా, ఎక్కడొచ్చింది? ఆస్తులు ఉన్నాయి ఇద్దరికి, ఎక్కడొచ్చింది గొడవ? కాపర్లకి, గొర్రెల కాపర్లకి ఆ పశువులకి ఏం గొడవ వచ్చింది? ఏం గొడవ వచ్చింది? కాపర్లకి ఏం గొడవ వచ్చింది? వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారు, కలిసి ఉండలేకపో, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఈ గొర్రెలు ఎక్కువైపోయి అవి తినేస్తున్నాయి, ఇక్కడ గొర్రెలు కూడా కలిసిపోయి తినేస్తున్నాయి. నువ్వేంటి మా దాంట్లో తింటున్నావు అని వీళ్ళు గొడవ. అబ్రహాంలోతో గొడవ కాదు ఇక్కడ, ఆ గొర్రెల కాపర్లు గొడవ వచ్చింది. మా దాంట్లోకి నువ్వు వస్తున్నట్టు పక్కకి తినంటారు, నువ్వేటి ఎక్కడికి వస్తుంది, నీదేటి నువ్వు పక్కకి తినాలి. ఇద్దరికి గొడవలు ఆడేసుకుంటుంటే ఇంకా అబ్రహాం ఆలోచించారు, ఇంక లాభం లేదు ఈ గొడవలు ఎందుకు, ఇదంతా బోల్ ప్రాంతం ఉంది, బోల్ రాజ్యం ఉంది, దేవుడు మనకి ఎంత ఇచ్చాడు, దీని గురించి గొడవలు ఎందుకు, చక్కగా నీకు ఉన్నాయి నాకు ఉన్నాయి, నీకు ఏది కావాలో చూసుకో, నువ్వు అక్కడే ఉండు, నాకు ఏది కావాలో చూసుకో, నేను ఉంటానని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడు? లోతుకి నీకు ఏది కావాలో తీసుకోమని చెప్పాడు. లోతు ఏం ఆలోచించాడు మరి? ఏం ఆలోచించాడో చూద్దాం. లోతు బైబిల్ తీసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయము 6వ వచనం.
5వ వచనం. యెహోవా నామమున అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఆ, అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునము ఆ. గొర్రెలు గొడ్లు గుడారములు ఉండిన కనుక సో అబ్రాహాంకి గొర్రెలు అన్నీ ఉన్నాయి, లోతు కూడా గొర్రెలు అన్నీ ఉన్నాయి గనుక వారు కలిసి మెలిసినకు ఆ ప్రదేశం చాలకపోయాను. సో వీళ్ళకి గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకి గొర్రెలు ఉన్నాయి, కలిసి వెళ్తున్నారు, కానీ ఆ ప్రదేశం చాలలేదు. ఎక్కువ మంది ఉన్నాయి గొర్రెలు అన్ని కూడా జంతువులు. తర్వాత ఎందుకనగా వారి ఆస్తి ఎంత ఆస్తుందో చూడండి. ఇద్దరికి కలిసి ఉండే అంత కంట ఎక్కువ ఉందంట ఆస్తి వాళ్ళకి. ఆ ప్లేస్ సరిపోవట్లేదు వాళ్ళకి, ఎంత పెద్ద ప్లేస్ అయినా. అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు ఏమైందంట? గొడవలు వచ్చింది. అబ్రాహాం లోతుకి రాలేదు, కానీ ఆ పశువుల కాపర్లు గొడవలు వచ్చాయి లోతుకి అబ్రాహాంకి. అప్పుడు అబ్రాహాం ఏం ఆలోచించాడు చూద్దాం. 8వ వచనం. కాబట్టి అబ్రాహాము బంధువులు కనుక నీకును నాకును అనవసరంగా గొడవలు ఎందుకు మన ఇద్దరి మధ్యన అంటూ ఈ దేశమంతయు నీ ఎదుట ఉంది, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. సో చాయిస్ ఎవరికి ఇచ్చారండి? అబ్రహాము లోతుకి ఇచ్చాడు. నువ్వు అటైపు వెళ్తే ఇటైపు వెళ్తాను, నన్ను నువ్వు ఇటైపు వెళ్తే అటైపు వెళ్తాను, అంత నీ ఇష్టమే, నువ్వేం తీసుకుంటావు తీసుకో, నువ్వేం చేస్తావో చేసుకో, నీ ఇష్టమే అని చాయిస్ అబ్రహాము లోతుకి ఇచ్చాడు. సో లోతు ఏం చేశాడంటే చక్కగా చూడండి 10వ వచనం. ఏమిస్తాడు? కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసిన. ఆ కన్నులకి మంచిగా కనిపించే ప్రాంతము. దేవుణ్ణి అడగలేదు, దేవుణ్ణి ఆశ్రయించలేదు, దేవుని ఉద్దేశం తెలుసుకోలేదు. ఏం తెలుసుకున్నాడు? తన కళ్ళుకి ఏది బాగుందో, ఏది బాగా కనిపించిందో, ఎక్కడ మంచి నీళ్ళు ఉన్నాయో, ఎక్కడ పచ్చగా ఉందో అన్ని కళ్ళుతో చూసుకొని, కళ్ళునెత్తి చూసుకొని ఏం చేశారంట? సొదొమ గొమొర్రా పట్టణములను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతాన్ని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిన. సో లోతు ఏం చేసుకున్నాడు? యోర్దాను నది కనిపించింది, అక్కడ ఏమున్నాయంటే సొదొమ గొమొర్రా ఊరు ఉన్నాయి, చక్కగా కన్నుకి యోర్దాను మంచి నీళ్ళు కనిపించాయి, పచ్చగా ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పేసి లోతు ఏం చేశాడు? నాకు ఆ ప్రాంతం కావాలని ఎంచుకున్నాడు, అది ఎంచుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాం ఏమో దానికి ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయాడు. సో లోతు తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా? మరి కరెక్టా రాంగా? రాంగ్. ఏమైందని ఫలితం ఏమైంది? చివరికి ఫలితం ఏంటా కష్టం వచ్చింది లోతుకి? ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏమైంది? 2 కుమార్తెలు ఉన్నారు లోతుకి. ఆ కుమార్తెలకి వివాహం చేయాలి, రెడీగా ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఆ భర్తలు ఏమైపోయారంట? చనిపోయారు. సో కుమార్తెలకి భర్తలు లేకుండా అయిపోయారు. తర్వాత ఇంకేం కోల్పోయాడు? భార్యని కోల్పోయాడు. తర్వాత ఇంకేం మొదలైంది? లోతు చేసిన తప్పు వల్ల ఇంకేం వచ్చింది? దేవునికి వ్యతిరేకమైన ప్రజలు ఎవరు? మోయాబీలు, అమ్మోనీలు జన్మించారు. ఎవరి ద్వారా? వాళ్ళ కుమార్తెల ద్వారా. సో శాపం తగులుకుంది లోతుకి. కారణం కన్నులెత్తి చూసిన దాన్ని కావాలనుకోవడం, శాపం తగులుకుంది. చూడండి, భార్య చనిపోయిందన్న విషయం తెలుసు. ఎందుకు చనిపోయింది? దేవుడు నాశనం చేస్తుంది, తిరిగి చూస్తుంది, ఉపస్తంభం అయిపోయి చనిపోయింది. కుమార్తెలకు భర్తలు లేరు. సో ఆ తర్వాత చివరిగా ఏమైందంటే 19వ అధ్యాయము 37వ వచనం చూడండి. 19:37. వారిలో పెద్ద కుమార్తె ఒక కుమారుని కని ఆయనకి మోయాబు అని పేరు పెట్టును. అతను నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడిన. తర్వాత చిన్నది కూడా
కుమారుని కని వానికి వానికి బెన్యమీను అని పేరు పెట్టెను. బెన్నమిన్ని అని పేరు పెట్టినాం. అతడు అతడు నేటి వరకు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడి. ఎవరి అమోనీయులు, ఎవరి మోయబులు? దేవుని వ్యతిరేకించిన వాళ్ళు, దేవుని ప్రజలను బాధ పెట్టిన వాళ్ళు, దేవుని ప్రజలను చంపాలనుకున్న వాళ్ళు, దేవుని వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? లోతు ఒక కుమార్తెల నుంచి వచ్చిన వాళ్ళే. సో లోతు సంతానమే ఎవరు? మోయాబీలు, అమోనీయులు. ఇది అందరూ కూడా. సో భార్యని కోల్పోయాడు, ఇద్దరు కుమార్తెలకి భర్తలు లేరు, చనిపోయారు. తర్వాత మోయాబీలకి, తర్వాత అమోనీలకి యాన్సిస్టర్లు, అంటే వాళ్ళకి సంతానానికి వీళ్ళే కారణం అయ్యారు, దేవుని వ్యతిరేకంగా వచ్చేవాళ్ళు. సో ఎంత ఎందుకు జరిగిందంటే లోతు తీసుకునే రాంగ్ డెసిషన్ వల్ల. చూడండి, చాయిస్ ఇచ్చారు మళ్ళీ లోతుకి దేవుడు అబ్రహాం ద్వారా, ఏది కావాలో ఎంచుకోవాలి. రాంగ్, తప్పు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు తప్పు? కళ్ళెత్తి చూశాడు, హృదయాన్ని దేవుని పరంగా ఆలోచించలేదు. దానివల్ల రాంగ్ డెసిషన్, దానికి ఫలితం ఇది. ఇందాక మనం చదివాం, జోషువా డెసిషన్ వచ్చింది. ఏమి ఎంచుకున్నాడు తెలివిగా? నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తామని. మంచి జరిగింది జోషువాకి. ఆ ప్రజలు కూడా మంచి ఎంచుకున్నారు, దేవుడే కావాలి, మాకు వేరే వద్దని. ఆదామవ్వ రాంగ్ డెసిషన్ ఎంచుకున్నారు, దాని ఫలితం కష్టం అనుభవిస్తున్నారు. లోతు ఏమి ఇలా చేశాడు. సో డెసిషన్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి జీవితంలో. అబ్రహాంకి వచ్చినట్టు, లోతుకు వచ్చినట్టు, జోషువాకు వచ్చినట్టు, ఆదాముకు వచ్చినట్టు మనకి వస్తాయి డెసిషన్స్. ఏమి మార్గం ఎంచుకుంటావు? దేవుని మార్గం కావాలా, ప్రార్థించే మార్గం కావాలా, లేదంటే లోకపరంగా కావాలా? కనులెత్తి చూసే మార్గం కావాలా లోతులాగా, లేదంటే కనిపించలేని దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకునే మార్గం కావాలా అనే చాయిస్ అక్కడ ప్రతి ఒక్కరికి జీవితంలో దేవుడు ఇస్తారు. మనం ఎంచుకునే దాన్ని బట్టి ఏముంటుంది? మన ఫలితం ఉంటుంది. ఎంచుకునే దాన్ని బట్టే మన మార్గం ఉంటుంది, ఎంచుకునే దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి. అసలు ఈ ఎంచుకునే దానికి మంచి డెసిషన్ ఎంచుకోవాలని అందరికీ ఉంటుందా? ఉంటుందా? మంచి మార్గం ఎంచుకోవాలని ఉంటుంది. దేవుడు ఇచ్చే చాయిస్ అందరికీ ఇస్తారు. వీళ్ళకి ఇచ్చినట్టుగా ముగ్గురికి చూసాం, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాంట్లో 3 చెప్పాను అంతే. మరి ఎంచుకోవాలంటే మంచిది ఎలా ఎంచుకోవాలి అది కూడా చెప్పాలి కదా. మరి మంచిది ఎంచుకోమని చెప్తున్నాను, అది ఎలా ఎంచుకోవాలి కూడా తెలియాలి కదా. అది ఎలా ఎంచుకోవాలి ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే ఎంచుకున్నారు. ఎంచుకునే ముందు ఆయన ఎలా ఎంచుకున్నారో కూడా చెప్పారు బైబిల్లో, చూపిస్తాను. ఏ విధంగా ఎంచుకున్నారు? యేసుక్రీస్తుకి ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరండి? యేసుక్రీస్తుకి ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన పక్కన ఉన్నవారు ఎవరు? ఆయన శిష్యులు. ఎంతమంది శిష్యులు? 12 మంది. ఎలా ఎంచుకున్నారు యేసుక్రీస్తు? తెలుసా మీకు ఎప్పుడన్నా? నా నూరా అని పిలిచారు, బైబిల్ చూస్తాం. అలా నడుస్తుంటే పేతురు కనిపించాడు, పేతురు నన్ను వెంబడించండి, పేతురు వదిలేశాడు. ఎలా, ఎందుకు పేతురుని ఎంచుకున్నారు? ఎందుకు పక్కన ఇంకెవరు లేరండి? పేతురుని, ఆయన శిష్యుల్ని, 12 మంది శిష్యులు ఏమన్నారు? ఆయన ఏమని పిలిచారు? 12 మంది శిష్యుల్ని అపోస్తులు అన్నారు. వీళ్ళందరూ నా శిష్యులు 12 మంది, వాళ్ళు అపోస్తులు అనబడును గాక అని చెప్పారు యేసుక్రీస్తు. అపోస్తులు అంటే ఏంటి? ఈయన చనిపోయిన తర్వాత ఆయన సువార్తను ప్రకటించే వాళ్ళు, అంటే ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు, చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ఆయన ఎంచుకునే ప్రక్రియ, ఆ చాయిస్, డెసిషన్. చాలా మంది ఉన్నారు శిష్యులు. యేసుక్రీస్తుకి ఎంతమంది ఉన్నారు శిష్యులు? 100 మంది వెంబడిస్తున్నారు యేసుక్రీస్తు వెంట. చాలా మంది వెంట పడుతున్నారు యేసుక్రీస్తు చుట్టూ. ఆయన కావాలి, మాకు కావాలి, మాకు కావాలి. కానీ యేసుక్రీస్తు అందరినీ ఎంచుకోలేదు, 12 మందిని మాత్రం ఎంచుకున్నారు. ఆయన అపోస్తులని పేరు పెట్టారు, సువార్త ప్రకటించాలని ఆయన ఎంచుకున్నారు, మంచి పని కొరకు ఎంచుకున్నారు. సో ఎంచుకునే ప్రక్రియ యేసుక్రీస్తు బాగా చేశారు. కానీ ఏ విధంగా చేశారు? అసలు ఎంచుకునే ముందు ఏం చేశారో చూద్దాం. బైబిల్ ఏ విధంగా ఎంచుకున్నారో చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయము. యేసుక్రీస్తు కూడా చాయిస్ వచ్చింది, ఆ చాయిస్లో శిష్యులు ఎంచుకున్నారు. ఎలా ఎంచుకున్నారో చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. ఏమైందో? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు. చూడండి, యేసుక్రీస్తు ఏం చేశారంట? ఆ కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించారు. ఎప్పుడు ప్రార్థించారు? ఎంతసేపు ప్రార్థించారండి?
రాత్రంతా ప్రార్థించారు. రాత్రంతా ప్రార్థనలో గడిపిను. ఆ కొండపైకి ఏకాంతంగా వెళ్ళి, ఎవరు లేని చోటకు వెళ్ళి, ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా కొండపైన గడిపి, ఆ తర్వాత ఏం చేశారో వచ్చి మార్నింగ్ అయిన తర్వాత, మార్నింగ్ పగలు వచ్చిన తర్వాత, ఉదయం అయిన తర్వాత అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి తన శిష్యుల్ని పిలిచి వారితో వారితో 12 మందిని ఏర్పరచుకుని శిష్యులు పిలిచి అంటే ఎంతమంది శిష్యులు? చాలా మంది శిష్యులు కిందకు వచ్చారు. ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు. 12 మంది అప్పుడు లేరు. ఇంకా చాలా మంది శిష్యులు కింద వెయిట్ చేస్తున్నారు. అందరినీ పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టను. చూడండి, అక్కడ మొదలైంది. యేసుక్రీస్తు 12 మందిని ఎంచుకున్నారు. ఎవరిలో ఒకరు 1000 మంది ఉన్నారు అక్కడ శిష్యులు. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు కిందన 1000 మంది ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారని పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఏం చేశారంటే ముందు రోజు వెళ్ళి కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థనలో గడిపి అప్పుడు ఏం చేశారు? డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు చాయిస్ ఎంచుకున్నారు. ఏది మంచో ఏది చెడో తెలియాలంటే ఆ పని చేయాలి. అది చేస్తేనే యేసుక్రీస్తు ఎలాగా ఆ శిష్యులందరినీ చూసి దారిలో 12 మందిని ఎంచుకొని వీళ్ళు నా శిష్యులు, వాళ్ళ అపోస్తులు అనబడదురు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు శిష్యులు అయ్యారు. ఆ శిష్యులు ఎవరో అనేది తర్వాత ఆ పేర్లన్నీ అలాగా చెప్తారు. యేసుక్రీస్తు, సీమోను, పీతరు, ఆండ్రూ, జేమ్స్, జాన్, ఫిలిప్, బర్తలోమె, మత్తయి, థామస్, జేమ్స్, వీళ్ళందరూ కూడా, జూడాస్, యోదా, 12 మంది శిష్యులు. సో 12 మంది ఎంచుకున్నారు దేవుడు. ఆ చాయిస్ దేవుడు ఎంచుకుని ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది మంచి ఏది చెడు, ఎవరినా శిష్యులు కాదని ఎంచుకుని యేసుక్రీస్తు కూడా ఏం చేశారు? ప్రార్థన చేయాల్సి వచ్చింది. యేసుక్రీస్తు కూడా మన చాయిస్ మనం ఎంచుకోవాలి. దేవుడు చాయిస్ ఇస్తారు. మనం కూడా అందరికీ బైబిల్లో చాయిస్ ఇచ్చారు దేవుడు. ఆదాము నుంచి మొదలుకొని యేసుక్రీస్తు వరకు మధ్యలో చాలా మంది దేవుడేమో నువ్వు ఇది చేయి అనలేదు, చాయిస్ ఇచ్చారు. వాళ్ళు చాయిస్ ఎంచుకున్నారు. దాన్ని బట్టే వాళ్ళకి ఫలితం వచ్చింది. దాన్ని బట్టే వాళ్ళు నష్టపోయారు. దాన్ని బట్టే వాళ్ళు కోల్పోయారు. అన్ని కూడా మనకు కూడా చాయిస్ ఉంటుంది. దేవుడు ఇస్తారు, డెఫినెట్గా ఇచ్చే ఉంటారు లైఫ్లో. సో ఏం ఎంచుకుంటున్నావు, ఎలా ఎంచుకుంటున్నావు, అసలు ఎంచుకోకూడదని లేదు. అక్కడ ఎంచుకోవాలి. ఏదో ఒకటి, మంచో చెడు, ఏదో రెండు దాంట్లో ఒకటి ఎంచుకోవాలి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మంచి మార్గం ఎంచుకుంటే మంచి జరుగుతుంది, చెడు మార్గం ఎంచుకుంటే చెడు జరుగుతుంది. చాయిస్ ఇస్తారు దేవుడు బైబిల్లో. ప్రతి ఒక్కరికి చాయిస్ ఇస్తారు. నేను ఎలా ఎంచుకున్నారు? యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థనలో గడిపి కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి ఎంచుకోవడం జరిగింది. చాయిస్, సెలెక్షన్ ఆఫ్ చాయిస్. ఆ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. సో యేసుక్రీస్తు చాయిస్ మంచిదా కాదా? మంచిది. ఎలా వచ్చింది? ప్రార్థన ద్వారా వచ్చింది. ఇప్పుడు ఇంకొక డెసిషన్ చూపిస్తాను, ఇంకొక చాయిస్. చాలా మంది ఉన్నారు, దాంట్లో ఇంకొక చాయిస్. సొలొమోన్ ఉన్నారు రాజు. సొలొమోన్ తర్వాత ఎవరు వచ్చారంటే రాజుగా? సొలొమోన్ చనిపోయాడు. తర్వాత రాజుగా ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారండి? ఆయన కొడుకు అంటున్నారు. మీరేమంటారండి? సొలొమోన్ రాజుగా చేశాడని తెలుసు మనకి. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారు? ఎవరు? దావీదు కుమారుడు కదా సొలొమోన్. దావీదు తర్వాత సొలొమోన్ వస్తాడు కదా. సొలొమోన్ తర్వాత దావీదు చనిపోయిన తర్వాత సొలొమోన్ రాజు అయ్యాడు. సొలొమోన్ తర్వాత ఎవరయ్యారు? ఇలాంటివన్నీ మనం చిన్న మనం వదిలేస్తాం, మర్చిపోయి. ఎందుకంటే మన అందరూ ఒకటే, సొలొమోను, దావీదు, అబ్రహాము, మోషే, ఇస్సాకు, యాకోబు, యేసుక్రీస్తు, పీతరు, పౌలు అయ్యే తప్ప ఇవన్నీ మనం పట్టించుకోం అసలు. సొలొమోన్ చనిపోయిన తర్వాత రాజు అయింది ఎవరంటే ఆయన కొడుకు. ఇంకెవరు అవుతారు? ఎవరు సొలొమోన్ కొడుకు? తెలియదు. ఎవరు సొలొమోన్ కొడుకు? ఆయనే రాజు అయ్యాడు. సొలొమోన్ కొడుకు ఎవరండి? ఒకటో రాజులు 11వ అధ్యాయము 41వ వచనం చదవండి. 1వ రాజులు 11వ అధ్యాయము 41వ వచనం. అంతటా సొలొమోను సొలొమోను
సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. సో సొలొమోను చనిపోయి తన తండ్రి అయిన దావీదు ఒక సమాధి దగ్గర ఆయన కూడా సమాధి చేయబడును. తర్వాత అతని కుమారుడైన రహోబోము అతనికి మారుగా రాజయ్యను. రాజయ్యను. ఎవరు రాజయ్యారు సొలొమోను చనిపోయిన తర్వాత? ఆయన కుమారుడైన సొలొమోను కుమారుడైన రహోబోము రాజయ్యాడు. అదే అక్కడ మ్యాటర్. సో సొలొమోను ఏం చేశాడు? మంచి రాజా కాదా? మంచి రాజే. చిన్న చిన్న తప్పులు చేసినా మంచి రాజే సొలొమోను. దేవుని దృష్టిలో మంచి జ్ఞానవంతుడు సొలొమోను. మరి ఆయన కుమారుడు ఇప్పుడు రాజయ్యాడు, రెహోబోము అని. సొలొమోను చనిపోయినంటే రాజయ్యింది కుమారుడు. సో ప్రజలందరూ ఏమనుకుంటారు? సొలొమోను కొంతమంది బాధ పెట్టాడు, కొంతమంది ఇబ్బంది పెట్టాడు. సొలొమోను కఠినంగా ఉన్నాడా లేదంటే మంచిగా చూసుకున్నాడా ప్రజల్ని? ఏమన్నారండి? ఏమంటారు? మంచిగా చూసుకున్నాడు. చివరి కఠినంగా ఉన్నాడా మంచిగా చాలా బాగా ప్రజలు సంతోషంగా ఉన్నారా? మీరేమంటారంటే మంచిగా చూసుకున్నాడా లేదంటే ప్రజల్ని కొంచెం బాధ పెట్టి ఇబ్బంది పెట్టాడా? మంచిగా చూసుకున్నాడు. సరే చూద్దాం అసలు ఏం చూసుకున్నాడు. 12వ వచనం చదవండి ఒకటి నుంచి. రహోబోమునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలు అందరినీ. సో సొలొమోను చనిపోయాడు, ఆ కుమారుడు రహోబోముని ఇప్పుడు ఏం చేయాలి? రాజుగా పట్టాభిషేకం చేయాలి. ఎక్కడ పిలిపించారు? షెకెం పిలిపించారు. రాగా 2వ వచనం. రహోబోము షెకెమునకు పోయెను. తర్వాత నేబాతు కుమారుడైన జెరోబోము ఎక్కడి నుంచి పారిపోయాడు? సొలొమోను దగ్గర నుంచి ఎప్పుడో పారిపోయి ఐగుప్తిలో దాక్కుంటున్నాడంట. ఎవరికి భయపడి? సొలొమోను కండి. ఏం చేశాడు మరి సొలొమోను? జెరోబోముని దెబ్బకి నాకు ఈ ఊరొద్దు, ఏం వద్దు, నాకు ఇక్కడ దేవుడు వద్దు, ఐగుప్తు వెళ్ళిపోయి పారిపోయి అక్కడ దాక్కున్నాడు. దాక్కుని ఏం చేశాడు చూడండి. యెరోబాము ఇంకా ఐగుప్తులో నుండి సొలొమోను చచ్చిపోయిన సమాచారం వినను. జనులు అతని పిలవనంపగా సో ఏం చేశాడంటే జెరోబాము ఐగుప్తు పారిపోయాడు. ఎవరికి భయపడి? సొలొమోనుకి భయపడి. ఇప్పుడు సొలొమోను చనిపోయిన వార్త విన్నాడు. వినేం చేశాడు? వినేం చేశాడు? 2వ వచనం చదవండి. విని మళ్ళీ తిరిగి వచ్చాడు. రాయట్లేదు అక్కడ. ఎస్కేప్ ఫ్రమ్ కింగ్ సొలొమోన్. ఎస్కేప్ అయిపోయాడు సొలొమోన్ నుంచి. సొలొమోన్ చనిపోయిన వార్త విని హీ రిటర్న్డ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఈ వార్త విని సొలొమోన్ చనిపోయిన విని మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ తిరిగి వచ్చాను. ఎందుకు? సొలొమోన్ ఉన్నంత వరకు రానని అనుకున్నాడు. సొలొమోన్ని ఏదో బాధ పెట్టాడు, సొలొమోన్ ఇబ్బంది పెట్టాడు, రాను అనుకున్నాడు. అందుకే మళ్ళీ చనిపోయిన తర్వాత విని మళ్ళీ తిరిగి వచ్చాడు ప్రాంతం. అంటే సొలొమోన్ మంచిగా చూసుకున్నాడు లేదో మరి దాన్ని బట్టి అర్థమవుతుంది ఒకటి. ఇంకొకటి చదవండి 4th verse 4వ వచనం. నీ తండ్రి మీ తండ్రి ఏం చేశారంట? అంటే సరిగ్గా చూసుకున్నాడా లేదా? చూడలేదని అర్థం. సొలొమోన్ సరిగ్గా చూసుకోలేదు. హార్ష్లీ, ఇంగ్లీష్లో హార్ష్లీ అండ్ హెవీ బర్డెన్స్ అంటే చాలా క్రూరంగా మమ్మల్ని చూశాడు, కఠినంగా చూశాడు మీ తండ్రి. మా మీద అంతా చాలా భారం పడేది. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఆయన కుమారుడివి, నువ్వైనా ఎంత భారం తీసేసి ఆ కఠినత్వం లేకుండా మమ్మల్ని జాగ్రత్తగా మంచిగా చూసుకో, మేము మీతో చక్కగా ఉంటామని ఆ ప్రజలందరూ వచ్చి రహోబాముని వేడుకుంటున్నారు, అడుగుతున్నారు. చదవండి ఒకసారి 4th verse మైక్ పెట్టి చదవండి. మీ తండ్రి బరువైన కాడని మా మీద ఉంచెను. మీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడని
నీవు చులకన చేసినగా ఆ, మేము నీకు సేవ చేయడము. చూడండి ఏమంటారు ప్రజలందరూ వచ్చి, ఓ మీ తండ్రి చాలా కఠినంగా ఉన్నాడు, మాతో చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆ పారిపోయిన ఎవరో ఆ జెరోబాము కూడా తిరిగి వచ్చాడు సొలొమోను చనిపోయిన. సో ఇంత కఠినం నువ్వైనా అట్లీస్ట్ కొడుకు కదా కొంచెం తగ్గించి మాకు సంతోషంగా ఉంటాం మీ దగ్గర అని వేడుకుంటున్నారు. అంటే సరిగ్గా చూసుకోలేదు అనమాట సొలొమోను ఆ ప్రజల్ని, ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏమన్నాడు ఆ కొడుకు 5వ వచనం, అందుకు రాజు మీరు వెళ్ళి వెళ్ళి 3 దినములైన తర్వాత ఆ, నా యొద్దకు తిరిగి రండి అని సెలవీయగా, ఏం చెప్తున్నాడు కొడుకు, ఇప్పుడు నేను చెప్పను, ఆలోచించుకుంటాను, నాకు కొంచెం టైం కావాలి, అందరితో మాట్లాడ 3 రోజులు టైం ఇవ్వండి. సో మా తండ్రి చేసినవన్నీ ఏదో మంచిదో కాదో ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తానని చెప్పాడు. సో ఇక్కడ ఏమొచ్చింది, డెసిషన్ తీసుకునే సమయం వచ్చింది. ఏం చేయాలి, ఆ తండ్రి చేసినట్టు కఠినంగా ఉండాలా, లేదంటే ప్రజలు కోరుకున్నట్టు మంచిగా చూసుకోవాలా ఏంటి అని చాయిస్ వచ్చింది. మళ్ళీ ఇంకొక చాయిస్ వచ్చింది ఆ కొడుకు. అందరికీ దేవుడు ఏం చేస్తారంటే చాయిస్ ఇస్తారు. దీంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇప్పటికీ చాలా చెప్పాను, దాంట్లో ఒక ఎగ్జాంపుల్. సో సమయం వచ్చింది, ఎవరిని ఆ ప్రజలు అడిగిన దాన్ని మంచిగా ఉండాలా లేదంటే తండ్రిలా కఠినంగా ఉండాలా అనే దానికి వచ్చింది. సో చాయిస్ వస్తే ఏం చేస్తారు సాధారణంగా, ఒక క్వశ్చన్ ఒక సమాధానం కావాలంటే పరిష్కారం కావాలంటే ఏం చేస్తాం మనం సాధారణంగా, ఎవరిని అడుగుతాం, పెద్దల్ని అడుగుతారు. అదొక ఆప్షన్, పెద్దల్ని అడుగుతారు. ఏదైనా మనకు తెలియదు, మనకి ఏదో ఏం చేయాలో తెలియదు, ఎవరో ఏదో చేయాలి పని, ఇప్పుడు అది మంచి పనో చెడు పనో మనకు తెలియదు అంటే ఎవరిని అడుగుతారు, సాధారణంగా పెద్దల్ని అడుగుతారు. అలాగే ఆ కొడుకు ఏం చేశాడు, ఆ తండ్రి బతుకున్నప్పుడు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆయన కింద పనిచేస్తారో పెద్దవాళ్ళు, అంటే డెసిషన్ మేకింగ్ కమిటీ మెంబర్స్ అంటారు మన లాంగ్వేజ్లో, దాంట్లో పెద్దవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళని అడగాలి ఆ ఏం చేయాలన్నదాన్ని. సో ఏం చేశాడు ఆ కొడుకు, అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నాడో చూడండి. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చిందని వారిని అడుగుగా, సో ఆ పెద్దల్ని అడిగాడు కొడుకు, మంచిగానే అడిగాడు పెద్దల్ని. ఏం చేయాలో చెప్పి అడుగుతున్నారు ప్రజలు, నేను కఠినంగా ఉండాలా లేదంటే మా తండ్రిలాగే నేను కఠినంగా ఉండాలా మంచిగా ఉండాలా, ఏం చేయాలి చెప్పండి అని పెద్దల్ని అడిగితే పెద్దలు ఏమంటున్నారు చూడండి. వారి దినములనే ఈ జనులకు దాసులై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన వారి సదాకాలము నీ దాసులు. ఏం చెప్తున్నారు పెద్దలందరూ ఏం చెప్పారు, అనుభవం ఉన్న వాళ్ళు పెద్దలు, నువ్వు చక్కగా మీ తండ్రిలా కాకుండా నువ్వు కొంచెం మంచిగా ఉండు, వాళ్ళని ఇబ్బంది పెట్టకు, కష్టపెట్టకు, అప్పుడు నీకు ఆ ప్రజలందరూ ఏం చేస్తారు, నీకు దాసులుగా చక్కగా నీకు నమ్మకంగా ఉంటారని ఏం సలహా ఇచ్చారు, పెద్దలు సలహా ఇచ్చారు. అయితే ఆ కొడుకు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను ఏం చేశారండి, నిర్లక్ష్య పెట్టి తనతో కూడా తిరిగిన ఎవరంట, ఫ్రెండ్స్, యవ్వనలు. అంటే పెద్దోళ్ళని ఆ డెసిషన్ తీసుకున్నాడు, కానీ ఆ పెద్దోళ్ళ డెసిషన్ ఏం చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. ఆ తర్వాత ఇంకొకరు డెసిషన్ కూడా తీసుకున్నాడు. ఎవరు వాళ్ళందరూ కూడా తనతో పాటు తిరిగే యవ్వనలు, అంటే యంగ్స్టర్స్, తనతో పాటు తిరిగే యంగ్స్టర్స్ అంటే ఫ్రెండ్స్ అనుకోండి. తన డెసిషన్ తీసుకున్నాడు. ఏం చెప్పారు చూడండి, వాళ్ళు కూడా సేమ్ ప్రశ్న వేసాను, తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడిన నాతో చెప్పుకున్న జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు. సో ఆయా పెద్దవాళ్ళని అడిగాడు, తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా అడిగాడు, యవనస్తుని. ఇలాగ అడుగుతున్నారు ప్రజలు వచ్చి, ఏం చేయాలి మీరు చెప్పండి అని అడిగాడు. చెప్తే వాళ్ళు ఏమన్నారు చూడండి, అతనితో కూడా ఎదిగిన యవనస్తులు, ఎదిగిన తనతో పాటు ఎదిగిన వాళ్ళు ఫ్రెండ్స్ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కారుని బరువేదిగా చేసిన గాని, ఏం చెప్తున్నారు చూడండి ఆ ఫ్రెండ్ కి, రెహబాము రాజుకి, నీ తండ్రి మా కారుని బరువేదిగా చేసిన గాని నీవు దాన్ని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొని జనులకు ఇలా వాక్యము, ఈ విధంగా చెప్పు నీ జనులకు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూడండి, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పద్ధతిగా ఉండును, నా చిటికిన వేలు ఇంకా కఠినంగా ఉంటది, మా తండ్రి కఠినంగా ఉన్నాడు కానీ నేను అంతకంటే కఠినంగా ఉంటాను అని చెప్పు ప్రజలకి అంటున్నారు ఆ ఫ్రెండ్స్.
నా మీద ఆ, నా తండ్రి మీ మీద మా తండ్రి నీ మీద బరువైన కాడును పెట్టిన బరువైన కాడిని పెట్టిన సరే సరే నేను ఆ కాడుని ఇంకా బరువుగా చేయను నేను ఆ కాడిని ఇంకా బరువు చేస్తానని చెప్పు అని అడ్వైజ్ ఇస్తున్నారు. ఎవరు? తనతో పాటు పెరిగిన వాళ్ళు, యవనస్తులు. నా తండ్రి చదువుకుంటే మిమ్మల్ని శిక్షించను గాని ఆ తండ్రి చముకులంటే విప్తో శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. నేను కొరడాలతో, ఇంగ్లీష్ లో ఈ బేక్ యూ విత్ విప్, ఐ విల్ ఫాగ్ యూ విత్ హార్స్ విప్, ఇంకా భయంకరమైన కొరడాలతో మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? శిక్షిస్తాను అని చెప్పమన్నాడు. సో ఇప్పుడు చాయిస్ వచ్చింది ఎవరికి? వాళ్ళ కొడుకు ఏం చేయాలి? ప్రజలు వచ్చి అడిగారు. దాంట్లో ఇద్దరు డెసిషన్ తీసుకున్నాడు. ఒకరేమో పెద్దలను అడిగాడు, ఇంకొకరినేమో యవనస్తులను అడిగాడు. పెద్దలు ఏం చెప్పారు? నువ్వు మీ తండ్రిలాగా ఉండకు, మంచిగా ఉండు, ప్రజలు నీతో మంచిగా ఉంటారని చెప్పారు పెద్దలు. అది విన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారు? దాంతోపాటు యవనస్తులు అంటే అనుభవం లేని వాళ్ళు ఏం చెప్పారు? ఇంకా కఠినంగా ఉంటానని చెప్పు, నీకంటా బరువు వేస్తానని చెప్పు, ఇంకా గట్టిగా శిక్షిస్తానని చెప్పని చెప్పారు. సో రెండు చాయిస్ ఉన్నారు ఇప్పుడు కొడుకు దగ్గర. సొలొమోన్ మహారాజు, జ్ఞానవంతుడు, తన కొడుకు రాజు అయ్యాడు. ఇప్పుడు 2 చాయిస్ ఉన్నాయి. పెద్దల మాట వినాలా, యవనస్తుల మాట వినాలా? పెద్దలు చెప్పింది వినాలా, యవనస్తులు వినాలా? అక్కడ ఏం డెసిషన్ తీసుకున్నాడంటే, ఎవరిని ఏం డెసిషన్ చూడండి. 12th verse. ఆ మూడవ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయం చేసినట్లు యెరొబోయాము జనులందరినీ మూడవ దినమున సో ఆ 3వ దినం రమ్మని చెప్పారు. అందరూ వచ్చారు. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి ఎవరు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయను. నా తండ్రి చదువుకుంటే మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును. జనులు చేసిన మనవి రాజు ఈ ప్రకారం అంగీకరింపబడెను. అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకున్నాడు? పెద్దలు చెప్పింది వినకుండా ఆ యవ్వనులు చెప్పిన డెసిషన్ తీసుకున్నాడు. అదేమైంది? చివరికి ఆ ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు, అందరూ కూడా తరిమి కొట్టారు. చివరికి మీ తర్వాత చదివితే నష్టపోయాడు కంప్లీట్గా. ఆ పెద్దలు చెప్పిన మాట వినుంటే మంచి రాజుగా ఉండేవాడు, అందరి దగ్గర మంచిగా ఉండేవాడు, ఆ ప్రజలందరూ కూడా మంచిగా చూసుకునేవారు. కానీ ఇక్కడ ఏం డెసిషన్ తీసుకున్నాడు? సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నేను చెప్పాను, ఫస్ట్ డెసిషన్ మేకింగ్ యాడమ్ అండ్ ఈవ్, సెకండ్ డెసిషన్ మేకింగ్ జోషువా, థర్డ్ డెసిషన్ మేకింగ్ లోట్, ఫోర్త్ డెసిషన్ మేకింగ్ యేసుక్రీస్తు. డెసిషన్ ఎలా తీసుకున్నారు? డెసిషన్ ఎంచుకోవడానికి ప్రార్థనతో, రాత్రంతా ప్రార్థనలో గడిపి అప్పుడు డెసిషన్ తీసుకున్నారు. శిష్యులు ఎవరు కావాలన్నది, ఆ చాయిస్ కరెక్టా రాంగా? రైట్ అయింది. ఆ శిష్యులందరూ ప్రాణాన్ని తెగించి కూడా దేవుడి సువార్త ప్రకటించారు. దేవుడు తీసుకున్న ఆ డెసిషన్ పర్ఫెక్ట్. దేనివల్ల? ప్రార్థన వల్ల. జోషువా తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా? నేను నా ఇంటి వారు యేసుక్రీస్తు దేవుణ్ణే సేవిస్తాం. వాళ్ళకి చాయిస్ ఇచ్చాడు ప్రజలకి, వాళ్ళు కూడా మంచిది ఎంచుకున్నారు, బాగానే జరిగింది. ఆదాము తీసుకున్న డెసిషన్ రాంగ్, ఎందుకంటే సాతాన్ని మాటలు విన్నాడు. లోతు తీసుకున్న డెసిషన్ రాంగ్, ఎందుకంటే కన్నులెత్తి చూశాడు, కన్నుకు మంచిదైనది ఎంచుకున్నాడు, దేవుని దృష్టికి కాదు. దానివల్ల భార్యను కోల్పోయాడు, పిల్లలకి భర్తలు లేరు, మోయాబు అమోనీలకి కారకురయ్యాడు జన్మించడానికి. తప్పుడు దేవుని వ్యతిరేకమైన. యేసుక్రీస్తు డెసిషన్ కరెక్ట్. ఇక్కడ సొలొమోన్ ఒక కుమారుడు తీసుకున్న డెసిషన్ కంప్లీట్లీ రాంగ్. అంటే ఆ యవనస్తుడైన రాజు ఏం కోరుకున్నాడు? తనకు మనసుకు ఆల్రెడీ నచ్చిన వాళ్ళు ఏం చెప్తారో అటువంటి వాళ్ళని అడిగి అది ఫాలో అయ్యాడు. అంటే మనసులో ఒక డెసిషన్ ఉంటుంది ఆల్రెడీ, ఆ డెసిషన్ తగ్గినట్టుగా ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటే వింటారు. ఆ మాట కాకుండా ఎగనెస్ట్గా ఎవరు చెప్పినా అది రాంగ్గానే కనిపిస్తుంది. ఇక్కడ జరిగింది అదే బైబిల్లో, సేమ్ ఎగ్జాక్ట్లీ. పెద్దలందరూ ఏం చెప్పారు? మీ తండ్రిలా వండుకో, నువ్వు మంచి చేయని చెప్పారు. ఆ మాట నిర్లక్ష్య పెట్టి పక్కన పెట్టేశాడు. యవనస్తులు అంటే తనతో కలిసి పెరిగిన వాళ్ళు, తనతో కలిసి ఉన్నవారు ఏం చెప్పారు? నీ తండ్రి కంటే కఠినంగా ఉండు అని చెప్పారు. అదే నమ్మాడు, అదే తీసుకున్నాడు. ఎందుకంటే యవనస్తుడు కదా, ఆ మాట నమ్ముతాడు. సేమ్ వయసు వాళ్ళు. సో తన మనసుకి ఏం కావాలో
అది ఎవరైతే చెప్తారో తన మనసుకు నచ్చినట్టు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలే తీసుకొని ముందుకి వెళ్ళాడు ఆ రాజు. దానికి ఫలితం నష్టపోయాడు. అదే కనుక వాళ్ళ మాట వినకుండా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినుంటే, అనుభవంతో చెప్పిన మాటలు వినుంటే ఖచ్చితంగా మంచి రాజుగా ఉండేవాడు, నష్టపోయేవాడు కాదు, దేవుని చేత శిక్షని అనుభవించేవాడు కాదు. సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా తీసుకోవాలని కూడా మనకి యేసుక్రీస్తు నేర్పించారు. ప్రార్థనతో తీసుకున్నారంట, రాత్రంతా ప్రార్థన చేస్తే. జోషువా విశ్వాసంతో తీసుకున్నాడు. ఇంకొక డెసిషన్ కూడా వచ్చింది, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వచ్చింది. డెసిషన్ ఎవరితో? అబ్రహాంతో. ఏం డెసిషన్ తీసుకోవాలి, ఏం చాయిస్ తీసుకోవాలి? ఏకైక కుమారుని చంపేయమని దేవుడు చెప్పాడు. దేవుడి మాట వినాలా, కొడుకుని కాపాడుకోవాలా? చాయిస్ అబ్రహాంకు ఉంది. ఏం తీసుకున్నాడు అబ్రహాము? దేవుని మాట వినడానికే డెసిషన్ తీసుకున్నాడు. దానికి ఫలితం కొడుకు దక్కాడు, ఇంకా ఆశీర్వాదాలు వచ్చాయి. అదే కనుక దేవుని మాటలు పక్కన పెట్టేసి కొడుకునే కాపాడదాం అనుకుంటే విశ్వాసులకు తండ్రి అనే పేరు బిరుదు దేవుడు ఇచ్చేవారే కాదు. ఈరోజు మన అబ్రహాం గురించి తప్పుగానే చెడుగానే అలా చేయకూడదని మాడుకునేవారు, అందుకని అలా చేయాలని మాడుకునే వాళ్ళని కాదు. అనేక జనరేషన్స్కి ఒక బ్లెస్సింగ్ అయ్యాడు అబ్రహాం. సో ఇన్ని ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో, డెసిషన్ మేకింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ అని ఎలా తీసుకున్నారు ఏంటంటే దాంట్లో ఈ ప్రాముఖ్యమైన డెసిషన్స్. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే మనకి ఏం చేయాలనుకుంటామో అది చేయాలని చెప్పే వాళ్ళ మాటలే మనం వింటాం. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక దగ్గరికి వెళ్ళకూడదని ఒకరు చెప్తారు. మనకి వెళ్ళాలని ఉంది ఒక ప్రాంతానికి, వెళ్ళాలి అని ఎవరైతే మనకు చెప్పేవారు ఉంటారో అనుకూలమైన వాళ్ళు అడుగుతాం, వాళ్ళ మాటలు వింటాం, వాళ్ళు చెప్పారు కదా అని ఫాలో అయిపోతాం. అదే జరిగింది ఇక్కడ. దాని ఫలితం నష్టం. దేవుడి వాక్యం ద్వారా ఈరోజు ఆ మాటలు మనకు తెలియజేస్తున్నారు. దేవుడి వాక్యాన్ని, ఈ మాటల్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుంటే. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి, మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలో ఉన్న అర్థాన్ని గ్రహించేలాగా మాకు జ్ఞానం దయచేయండి. బైబిల్లో అనేక మందికి, చాలామందికి, ఆల్మోస్ట్ అందరికీ చాయిస్ ఇచ్చారు తండ్రి. మీరు ఏది కఠినంగా ఉండరో చాయిస్ ఇస్తారు. ఏది ఎంచుకోవాలన్నది మా మీద మీకు చాయిస్ ఇస్తారు తండ్రి. అదేవిధంగా మా జీవితాల్లో కూడా మాకు అనేక మార్లు మమ్మల్ని ఎంచుకునే ఫ్రీడమ్ మాకు ఇచ్చారు తండ్రి. ఏ మార్గం ఎంచుకోవాలి, ఏది ఎంచుకోవాలో, ఏది ఎంచుకోకూడదు, ఏది నడవాలో, ఏది చెడో, ఏది మంచో అనే జ్ఞానమును, ఎంచుకునే జ్ఞానమును ఎలా ఎంచుకోవాలో అని బైబిల్ ద్వారా మాకు తెలియజేశారు తండ్రి. మనం చెల్లించుకుంటున్నాం. దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళి మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృపను చూపిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పాట పాడుకుంటూ దేవుని కానుకలు సమర్పించుకున్నాం. కొండల వైపు కొలువతో నేను కుమిరదనా, కొలువతో నేను కుమిరదనా, నీవు నాకుండగా, నీవే నాకుండగా, నీవు నాకుండగా, నీవే నాకుండగా, నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బంధము, నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బంధము, కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తుదునా,
నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలగనా కొలువతో నేను కుమిలగనా. కాంకులు నిమిత్తం అంకుల్ గారు ప్రేర్ చేస్తారు. ఆలోచనకర్తము స్తోత్రాలు సృష్టికర్త పరిశుద్ధ స్తోత్రాలు చేస్తున్నప్పుడు అయ్యా ఈ సమీక్షలను స్తోత్రాలు సమీక్ష పరిణశిస్తున్నాను ప్రభావ అలాగే మీ నామం అనేక చోట్ల పడిపోతున్నావు అనేక ప్రేమనిచ్చి ఆదరించి ఆనందంతో రక్షిస్తూ పోషిస్తూ ప్రభావితండి అయ్యా ప్రభావం ప్రభావం మీరు మాటించిన సమయం బట్టి మీ పరిశుద్ధ పాలనకు అయ్యా ఇచ్చిన వాక్యం పెట్టి కూడా స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభావం అయ్యా మా ముందు ఇచ్చిన పరుగు పనులు ప్రభావం అయ్యా మేమే ప్రభావాన్ని సరిచేసుకుంటారు ప్రభావం మీరు మాకు ఇచ్చిన చాయిస్ అయ్యా మీకు మంచి చెడు అని గ్రహించుకునే విధానం మారేది అనుకునేదని మీరే గ్రహించుకునే తద్వారా మీరు దాన్ని ముందుకు నడుస్తుంటారా నడిచేలోని మా జీవన విధానంలోని తుది వరకు జరుగుతుందని చెప్పిన వారికి సందర్భాలు చేస్తుంది పద్నాలుగు అనేక మంది ప్రవక్తల ద్వారాగా అయ్యా అనేక మంది రాజుల ద్వారా ప్రభావ అయ్యా మీకే స్తోత్రాలు అయ్యా మొదటి అయ్యా మీకే స్తోత్రాలు ఆ తండ్రి ప్రభావ మీకే స్తోత్రాలు ఆదామ ద్వారా ప్రభావాన్ని నిరూపణ చేశారు. అబ్రహాం గారి నిరూపణ చేశారు. సొలొమోను గారి ద్వారా నిరూపణ అయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు భక్తులు అయ్యా మీకే స్తోత్రాలు అన్నదమ్ముల ద్వారా అయ్యా మీకే స్తోత్రాలు నిరూపణ కలిగి జీవించాలని చేసిన కదా అయ్యా మీకే స్తోత్రాలు నడక ప్రభా మేము ఎవరి ద్వారా నేర్చుకోవాలన్నా కానీ పెద్దల ద్వారా ప్రభా ఎవరిని చూసి నేర్చుకోవాలని మేము మా జీవన విధానం నడపాలని అయ్యా మీకే స్తోత్రాలు మేము ప్రభా మా ముందుంచిన పరుగు పట్టణంలో ప్రభా అది చెడ్డగా మంచిగా తెలుసుకునేలాగా పెద్దల ద్వారా గ్రహించుకునేలాగా ప్రభా మీరు మాకు సంబంధించారు. అయ్యా మీకే స్తోత్రాలు అయ్యా మా పెద్దలు మంచివారు చెడ్డవాళ్ళకి ఆలోచన కలిగి జీవించడానికి ప్రభా మాకు ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు దాన్ని గ్రహించుకునే శక్తిని బలాన్ని ధైర్యాన్ని ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు. అది తెలుసుకునేలాగైతే ప్రభు మంచివారు చెప్పిన ఆలోచన గ్రహించినట్లయితే మేము మంచిగా ఉంటాము కానీ అయ్యా మీకే స్తోత్రాలు మీరు చెప్పిన వాక్య సందర్భాలు అది చెడ్డవారు చెప్పిన వాక్య సందర్భాలు ఎలా ఉంటాయి మాతో నడిచేవారు పిల్లలు ఆలోచన ఎలా ఉంటాయి పెద్దవారి ఆలోచనలను గ్రహించుకునే శక్తిని జ్ఞానాన్ని మాకు ఇచ్చారు. దాన్ని తెలుసుకుని ముందుకు నడుచుకుంటే ప్రభా అది మంచి నడకలో నడిచినట్లయితే ప్రభా మీ పాదం చేరి మిమ్మల్ని అడిగి జీవించగలం. అదే ప్రభా తండ్రి కుమారుడు ప్రభా మీకే స్తోత్రాలు తండ్రి జ్ఞానాన్ని పొందుకొని వేసుకున్న వారు పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రయత్నం ద్వారా ఆ ప్రభా తెలుసుకొని ప్రభా శిష్యులను ఏర్పరచుకొని ఈ దినమును ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు అనేక చోట్ల ప్రభా మీ సృష్టించిన సృష్టి యావత్తులోను ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు జరిగిన కూడుకులను ప్రభా అయ్యా వాటి సందర్భాలు అనేక చోట్ల విస్తరించటకు ప్రభా అయ్యా అపోస్తుల ద్వారా ప్రభా మీరు ఏర్పరిచిన ఈ యొక్క సువార్త కూడుకులో అనేక మంది ప్రభా ఆలయాల ద్వారా ప్రభా ఇంకా అనేక ద్వారాలుగా నడుచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. నశించిన ఆత్మలను రక్షించదగ్గర ద్వారా ప్రభా మీ కుమారుడు ప్రభా యేసు ప్రభు ద్వారా ప్రార్థన ద్వారా నిరూపణ కలిగజేసిన వాటి సందర్భాలతో ఈనాటికి ప్రభా తరతరాలు గడిచిన ప్రభా సంవత్సరాలు గడిచిన ప్రభా అది విరిగట్టగా ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు మీ అందు ఆనందించడానికి ప్రభా మీ అందు సంతోషించడానికి మీ అందు బలపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తెలుస్తున్నాం. యేసు మీ పదనాలు అయ్యా మీ దోషులు ప్రభా మీ కుమారుడు ద్వారా ఇచ్చిన వాటి సందర్భాలు బట్టి మీకు స్తోత్రాలు
అయ్యా ఈ భూమి ఎలాగ బట్టి కొలుసుకోవచ్చురా, మా కుటుంబాల భారాన్ని బట్టి కొలుసుకోవచ్చురా, మీ కుమారుడు బట్టి కూడా మీకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. మీ కుమార్తె ప్రభా మీకే స్తోత్రం బట్టి స్తోత్రాలు ఇచ్చిన బిడ్డ బట్టి కూడా మీకే స్తోత్రాలు తెలుస్తున్నాం. మార్పు చాలా చేయండి అయ్యా, మీకే స్తోత్రం. మార్పు చూపడుతుంది వృద్ధాప్యంలో తల్లి ఉంటుంది ప్రభా. అయ్యా పిల్లల విషయంలో ప్రభా వేదన పొందడానికి ప్రభా అయ్యా తగిన సమయంలో ప్రభా మార్గాలు తెరిచినట్టు అయ్యా మీకే స్తోత్రాలు మీరే అనిపించిన ఇస్తారని ఈ బాగా కూర్చున్న విధానం అయ్యా మీకే స్తోత్రాలు. అయ్యా కూడికిలో ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు. సరైన కొడుకులు ఉపవాస కూడికిలో ప్రభా అయ్యా మీ కుమార్తె వేదన పొందడానికి ప్రభా ఆమె ఆలోచన ప్రభా వ్యక్తంగా పొందడానికి ప్రభా అయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా యేసు ప్రభు వారి ఆలోచన కలిగి ప్రార్థన పూర్వకంగా ప్రభా అయ్యో ఈ సృష్టిని గురించి ప్రభు ప్రార్థన చేసి శిష్యులను ఏర్పరచుకొని ఎవరిని ఏర్పరచుకోవాలని అయ్యా ప్రార్థన పూర్వకంగా ఏర్పరచుకొని ఈ 12 మంది ద్వారాగా ప్రభా ఈ లోకంలో నిపుడు ప్రభా సువార్తను నింపింపజేస్తున్న విధానం అటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్న ప్రభా నీకు మాట ఆలోచన నిర్లక్ష్యం పెట్టగా ప్రభా దాన్ని కొనసాగించడానికి ప్రభా బిడ్డయ్యాడలా అయ్యా మీకు స్తోత్రాలు తెలుపుతుంది విశ్వాస ఆత్మని కొనసాగించడానికి ప్రభా అనేక మార్గాలు ద్వారాలు తన ద్వారా తన రక్తం ద్వారాగా అయా ఆశ కావాలని ఇంకనూ అనేక మందికి సువార్త చేయాలని ప్రభా అయా మీకు స్తోత్రాలు. మీ కుమారుడు ప్రభా అయా మీకు స్తోత్రాలు. దయాగ ప్రభా ఆలోచన బట్టి కుమార్తె నడుస్తున్న విధానంలో కుమారుని కూడా పిల్లలు కూడా నడిపించాలని ఆశ కలిగి జీవిస్తున్న వేళలో అయా మీకు స్తోత్రాలు. నాన్నటికి ప్రభా ఎంతో పోరాటంగా ప్రభా సువార్త ప్రభా అపస్తుల ద్వారా ఎలాగైతే లోకానికి అయా వినిపింప చేస్తున్నావు అలాగే కుమార్ ద్వారాగా ప్రభా సువార్త వినిపింప చేస్తారని మీ పాదం కూర్చొని విధానం అయ్యా మీ ప్రార్థన చేయించున్నాం ప్రభా. మా ప్రార్థన ఎంతో పోనేవారు అయ్యా మీకు స్తోత్రాలు. మీరు మాకు తండ్రి ఉన్నారు ప్రభా. అలాంటి మీ మీద ఆనుకునే అబ్రహాం ప్రభా మీకు స్తోత్రాలు. కుమార్తె బలించడం కూడా వెనక తీయకుండా ఉన్న సమయంలో బట్టి ప్రభా ఈనాటికి ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా మీకు స్తోత్రాలు. మీ జీవగ్రంథంలో వాక్యాలు నెరవేర్చుకుంటూ ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా ఈనాటికి ప్రభా 2024 సంవత్సరాలు గడుస్తున్నాను ప్రభా అయ్యా మీకు స్తోత్రించాను. మీ వాక్యము ప్రభా అయ్యా యేసు ప్రభు పుట్టినాను ప్రభాను అయ్యా అనేక సంవత్సరాలు గడిచినాను సువార్త ఆగలేదు ముందు సాగుతున్న విధానంలో ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు. మేము నడుస్తుండగా ప్రభా ఆలోచన కలిగి జీవించాలని ఆ ఆలోచన ఎటువంటిది ఆ ఆలోచన ఉన్నది మాలో నిరూపణ కలిగేసినట్టు మీరు మాకించిన అయ్యా వాక్య సందర్భాలు బట్టి స్తోత్రాలు. నాన్నటి వృత్తి పొందుటకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రయాణికులు బట్టి గర్భిణీ బట్టి ఆత్మను బట్టి తండ్రి ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా దేశ భావంతో ఉన్న వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు ప్రభావ ప్రభావం పొందండి. ఈ గుడి కార్యక్రమం సహాయం చేస్తున్నాం. ఇచ్చిన పాలకుని ప్రభావం సేవకుని సాక్షాత్తుని నానాటికి ప్రభావం ఇచ్చిన అష్టాలకు జీవించడానికి సహాయం చేస్తారని వేసునామం అడిగి యాచించుకుంటున్నాను పడుతుంది. వచ్చే ఆదివారం మతవిధిగా మార్నింగ్ ఆరాధన ఉంటుంది. 9 o'clock అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకొని మన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకున్నాం. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. సమయంలో సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకుల కొరకు అలాగే వజ్రవాంటి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి. మంచి ఆరోగ్యము జ్ఞానము దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో తోడుగుండి సువార్త నిమిత్తము అలాగే ప్రతి ఒక్క నిమిత్తము మీరే వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. జ్యోతిని బట్టి ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం. పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించి బలపరచండి, నడిపించండి తండ్రి. అలానే ఆరోగ్యం దయచేయండి. ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞాన శక్తిని దయచేయండి. ప్రొఫెషనల్లో అలాగే స్పిరిచువల్ విషయంలో కూడా బలపరిచి నడిపించిన అడుగుతున్నాం తండ్రి. ఆయన బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం ప్రార్థన చేస్తున్నాం. తోడుకొని నడిపించండి, బలపరచండి తండ్రి. బంధువులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి. మీరే
మీరే ఆ శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పాలనను బట్టి విధానం ప్రారంభం చేస్తున్నాం. ఇద్దరు కూడా ఆరోగ్యం శక్తిని దయచేయండి. ఈ మార్గంలో నడిపించి మీరే బలపరచమని అడుగుతున్నాం. జోస్నాన్ని బట్టి అలాగనే హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని కూడా దీవించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అమ్మమ్మ నాన్నను ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఆరోగ్యం దయచేయండి, సహాయం దయచేయండి, నడిపించండి ప్రతి విషయంలో. అలాగే బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరు చెప్పని మీరే తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి కింద ఇంట్లోని ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుగుండండి, సహాయం దయచేయండి. నైబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. మనసు హృదయంతో మేము గణపరిచి ఆరాధించి ఈ సాక్షులుగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి. మీరే చిత్ర ప్రకారం నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అమ్మగా ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే తోడుగుండండి. మీరే సహాయం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తమను ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానం శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, మీ చిత్తం ప్రకారం నడిపించండి తండ్రి. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞానం శక్తిని ఇంకా దయచేయండి తండ్రి. ఇంకా బలంగా వాడబట్టకు కృపను చూపించమని, మార్గం చూపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి విధంగా బంధకం నుంచి విడిపించి శాంతి సమాధానం కలుగు చేయమని అడుగుతున్నాను తండ్రి. అలానే ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘ కాపరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే నడిపించండి, మీరే బలపరచండి. అలాగే తండ్రి హరికృష్ణ గురించి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇంటి వైజాగ్ క్షేమంగా తీసుకొచ్చి మీ కొరకు సాక్షిగా నిలబడి తండ్రి గొప్ప సాక్షిని చెప్పడానికి మీరే మార్గం చూపించండి, మీరే స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఇంకా ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, తిండి లేని వారి గురించి, ఇల్లు లేని వారి గురించి, డిప్రెషన్లో ఉన్న వారి గురించి, ఒంటరిగా ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే మార్గం చూపించండి, మీరే నూతన జీవితం దయచేయండి, మీరే స్వస్థపరచండి, మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. దేశాన్ని, రాష్ట్రాన్ని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మంచి రాజకీయ నాయకులను మంచి జ్ఞానం దయచేసి మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఏమైనా మర్చిపోయి ఉంటే ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరే తోడుగుండి నడిపించి బలపరచమని మీరే సహాయం దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మానసిక శక్తి ప్రకారం మార్గం చూపించండి. మా పురుషాలను దాకా దృష్టిని తెప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడైండి నడిపించింది కాక. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు అందరికి తోడైన నడిపించింది కాక. ఆమేన్. అందుకే ప్రైజ్ లార్డ్, అందుకు